నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ రావు గారు విచారణ చేశారు నిన్న. మరి ఈ విచారణకు సునీల్ నాయక్ ఎక్కడా కూడా సహకరించలేదని కూడా పేర్కొన్నారు. మరి అసలు ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో పలువురిని ప్రశ్నిస్తూ గతంలో కూడా సునీల్ నాయక్ ని ప్రశ్నించారు. మరి ఇప్పుడు విజయపాల్ మరో పక్క చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ నేను తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ట్రిపుల్ గారి కస్టోడియల్ టార్చర్ కేసు, ఈ కేసులో గతంలో కూడా సునీల్ నాయక్ గారు వరుసగా 5-6 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు మేడం. మరి ఇప్పుడు విజయనగరం ఎస్పీ దామోదర్ రావు గారి నేతృత్వంలో జరిగినటువంటి విచారణకి సునీల్ నాయక్ గారు హాజరవ్వడం, మరి అక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన సహకరించలేదన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ కూడా నేను తర్వాత విచారణకు హాజరవుతానని అనడం, మరి మొన్న చూసుకున్నట్లయితే విజయపాల్ని కూడా విచారణ చేయడం ఏంటంటారు? ఈ కేసులో ఒక కీలక పరిణామం జరగబోతుందంటారా? ఎలా చూడాలంటారు? జరగడం జరుగుతుంది కానీ వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అందరు. ఇప్పుడు సునీల్ నాయక్కి తెలియదా? ఒకవేళ ఇవాళ నోరు విప్పకపోతే అతను ఒక పోలీస్ అధికారి కదా, అతనికి అర్థం కాదా ఎట్లాగ ఒక ముద్దాయిని విచారిస్తారని? ఇవాళ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని సునీల్ నాయక్ చెప్పినా, మొన్న సునీల్ కుమార్ చెప్పినా, మరొకళ్ళు చెప్పినా కూడా కేసులోంచి వాళ్ళేం తప్పించుకోలేరు కదా. సాక్ష్యాలు ఉన్నాయి, మీకు వీడియో ఎవిడెన్స్ ఉంది మీకు. అంటే భయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పటానికి భయపడుతున్న సునీల్ నాయక్, ఎందుకంటే బాగా ఆయనకి అండగా నిలబడి, అంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షలు ఏంటి అసలు? మీకు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలు ఉంటే దానికి మీరు సహకరించడం ఏంటి? ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి కదా. అతను అప్పట్లో సిఐడి ఐజీగా ఉన్నారు కదా అప్పుడు సునీల్ నాయక్. ఒక ఉన్నత పదవిలో ఉండి మీరు ఎంతో కష్టపడి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని, మనం ప్రతిసారి చెప్తున్నాం ఈ మాట, ఎందుకని వాళ్ళు ఈ పదవి శాశ్వతం లేకపోతే ఈ ముఖ్యమంత్రి శాశ్వతం అని అనుకుని ఆ ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఏంటి? తప్పు చేసింది ముఖ్యమంత్రి అయినా మరొకళ్ళైనా మీరు మీ విధి నిర్వహణలో అవన్నీ ఆలోచించకూడదు. మరి ఎందుకని మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? రఘురామకృష్ణరాజు మీద మీకు వ్యక్తిగత కక్ష ఏముంది సునీల్ నాయక్ అని మనం అడుగుతున్నాం. ఆయన తప్పు చేసి ఉండొచ్చు, ఆయన విమర్శించి ఉండొచ్చు ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది తప్పు కాదుగా. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉంటూ ఆ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు. చూపిస్తే మీరు సరిదిద్దుకుంటారని కదా. ఇప్పుడు అదే సరైన ముఖ్యమంత్రి అనుకోండి, విచారణకు ఆదేశించాలి. ఏంటి పలానా చోట ఇలాగ అంటున్నాడు అతను, మీరు ముందు ఎంక్వైరీ చేయండి అంటారు. చెయ్యాలి. అది వైసీపీ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా, మరొకళ్ళైనా ముందు కోపం తెచ్చుకోవటం కాదు. రాజకీయాలు అనేవి అలా ఉండాలి. అలా పారదర్శకంగా ఉంటేనే రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అవి లేకుండా వ్యక్తిగత కక్షలు పెట్టుకుని, చూసావా నన్ను అంటున్నాడు, రచ్చబండ కార్యక్రమం పెట్టి నన్ను తిడుతున్నాడు అంటే, తిట్టే అవకాశం నువ్వెందుకు కల్పిస్తున్నావు? నువ్వెందుకు కల్పించావు జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం. అవునా? అది జరిగినప్పుడు ఇవాళ సునీల్ నాయక్ ఎందుకు నోరు విప్పట్లేదు? తెలుసు, అతనికి అన్నీ తెలుసు. ఎందుకు చేశాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎవరు చేయించారో, ఆ సందర్భం ఏంటి, అసలు రఘురామకృష్ణరాజుని ఎందుకు చంపాలనుకున్నారు అన్నీ తెలుసున్నా కూడా ఇవాళ నోరు విప్పకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుని ఎందుకు కూర్చున్నాడు? భయం. ఎంత డ్రామా ఆడాడు బీహార్లో, అవునా? ఎంత పెద్ద డ్రామా ఆడాడంటే వీళ్ళందరూ కూడా డ్రామాలు ఆడేస్తారు. ఒక అవినాష్ తల్లిని అడ్డు పెట్టుకున్నాడు, అవునా? అరెస్ట్కి వస్తే బోరుగడ్డ అనిల్ తల్లి అనారోగ్యం సాకు చూపి జైలు నుంచి వచ్చి పారిపోయాడు ఎక్కడికో. వెంటనే లొంగిపోలేదుగా. అంటే వీళ్ళకి ఇవి నేర్పిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఎట్లా అరెస్ట్ కాకుండా ఉండాలి. మరి ఇదే కేసులో బోరుగడ్డ అనిల్ కూడా నేను ఇప్పుడు హాజరవును, తర్వాత హాజరవుతానని కూడా చెప్పడం ఎలా? యాక్చువల్గా ఇవాళ సునీల్ నాయక్ బోరుగడ్డ పక్కపక్క నుండి ప్రశ్నించే క్రమంలో వాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ రోజు ఏం జరిగిందో బోరుగడ్డ కూడా ఒక సాక్షి. ఇవాళ బోరుగడ్డ భయపడి నేను తర్వాత వస్తా అన్నాడు. మరి ఎందుకు ఇవాళ సునీల్ నాయక్ని విచారించారు? మరి ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు ఉండాలి. ఇంకొక రోజుకి వాయిదా వేయాలిగా. ఇప్పుడు నేను తప్పు చేశానండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ తప్పు మీరు చూశారు, మన ఇద్దరిని నిల్చోపెట్టి మాట్లాడిస్తే మీరు నోరు విప్పే అవకాశం ఉంటుందిగా. మిమ్మల్ని విడిగా విచారించి ఏం ప్రయోజనం? మరి మళ్ళా ఇద్దరిని విచారిస్తారా? ఇప్పుడు ఎంత సమయం వృధా అవుతుంది, ఎంత డబ్బు వేస్ట్, పోలీసులకి ఎంత పని దినాలు వేస్ట్ అవుతాయి ఒకసారి ఆలోచించండి మీరు. అంటే పోలీసులున్న తెల్లారు లేచి వైసీపీ వాళ్ళు చేసిన తప్పొప్పుల మీద విచారణ జరపడానికైనా
గబగబా కేసులు ముగించాలని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక్కడ ఎవరు సహకరించకపోతే ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టు చెప్పాలి. వీళ్ళని ఏ రకంగా దండించాలి, దండం దశగుణ భవేత్ అన్నారు. వీళ్ళ చేత ఎలా నిజాలు చెప్పించాలి, చేయించాలండి. ఎందుకంటే ఇవాళ సిట్యువేషన్ అట్లా ఉంది. లాఠీకి భయపడిపోయి ఎవ్వడు నోరు విప్పట్ల. కాబట్టి 4 తగిలి చాలా సీనియర్ ఆఫీసర్ అయితే ఏంటి, ఒక ముద్దాయి అయినప్పుడు దీని మీద కొత్తగా విధి విధానాలు ఖరారు చేయాలి. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయపాల్ని కూడా ఈ కేసులో విచారించారు. ఇప్పుడు సునీల్ నాయక్ను కూడా విచారిస్తున్నారు. ఆయన విచారణకు సహకరించట్లేదు. అంటే రేపు పొద్దున్న బోరుగడ్డ అనిల్ కుమార్ కనుక విచారణకు హాజరైతే ఈ కేసు ఏదైనా కీలక పరిణామం తిరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వీళ్ళే నోరు విప్పనప్పుడు బోరుగడ్డ ఏం విప్పుతాడు? బోరుగడ్డని వాళ్ళు ఏమన్నారు, మాకు సంబంధం లేదు, మా పార్టీకి చెందినవాడు కాదు అన్నారుగా. ఇప్పుడు నోరు విప్పాడు అనుకోండి, పూర్తిగా ఇరుక్కుంటాడుగా. ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఒడ్డున పడ్డ చేపల్లాగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పట్టించుకోదు, ఇప్పుడు అతన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకనైనా నోరు విప్పడు. అంటే ఇప్పుడు ఏదో మంచి జరుగుతుందని కాదు, చెడు జరగకుండా ఉండడం కోసం. ఎవడి సేఫ్టీ వాడు చూసుకుంటాడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ అందరికీ అన్నీ తెలుసు, పైనుంచి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి, వీళ్ళ మీద నిఘా ఉంటుంది. ఇప్పుడు ఈ విచారణకు వచ్చే ముందు వైసీపీ వాళ్ళు ఏమైనా టచ్లోకి వెళ్లకుండా ఉండుంటారని అనుకుంటున్నారా మీరు? వ్యవస్థలు మేనేజ్ చేయడం వీళ్ళకి తెలుసుగా. అందులో ఒక పోలీస్ అధికారి తెలీదు అతనికి. మీకు వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, కోవట్లు ఇంకా చాలామంది ఉన్నారు పోలీస్ శాఖలో అని. మనం అంతకుముందే చెప్పాం, మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇంకా కోవట్లు ఒక పోలీస్ శాఖ కాదు, ప్రభుత్వ శాఖల్లోనూ ఉన్నారు, పోలీస్ శాఖలోనూ ఉన్నారు, అన్ని శాఖల్లోనూ ఉన్నారు, ఈవెన్ టీటీడీలో ఉన్నారు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళ చేత ఎట్లా నిజాలు చెప్పించాలి అనే దాని మీద మరి ఏం చేస్తారు, ఎలా చెప్పిస్తారు అనేది అదొక క్వశ్చన్ మార్కేనన్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.